శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఒక మంచి మాట ఇవాళ చెప్పుకునే మరొక మంచి మాట. అందరికీ తెలిసిన విషయమే అయినా మంచి మాట మరలా మరలా చెప్పుకోవడంలో, తెలుసుకోవటంలో తప్పులేదు కదా. భోజనం చేసేటప్పుడు మౌనంగా ఉండటం ఎందుకు ఉత్తమం? హిందూ ధర్మశాస్త్రాలు మరియు ఆరోగ్య సూత్రాలు రెండు కూడా భోజనం మౌనంగా ప్రశాంతంగా చేయాలని సూచిస్తున్నాయి. ఆరోగ్యపరమైన ప్రయోజనాలు: 1. జీర్ణక్రియ మెరుగవుతుంది. మౌనంగా తిన్నప్పుడు మన దృష్టి మొత్తం ఆహారం పైనే ఉంటుంది. దీనివల్ల లాలాజలం, జీర్ణరసాలు సక్రమంగా పనిచేసి ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. పొరబోయే ప్రమాదం తగ్గుతుంది. అనగా మాట్లాడుతూ లేదా నవ్వుతూ తింటే ఆహారం శ్వాసనాళంలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. గ్యాసు, కడుపు ఉబ్బరం తగ్గుతాయి. మాట్లాడేటప్పుడు ఎక్కువ గాలి కడుపులోకి వెళ్ళి అసౌకర్యం కలిగిస్తుంది. ఇక ఆధ్యాత్మిక సాంప్రదాయ భావన: అన్నం పరబ్రహ్మ స్వరూపం. మన సంస్కృతిలో ఆహారాన్ని దైవంగా భావిస్తారు. కాబట్టి భోజనం సమయంలో ప్రశాంతత, కృతజ్ఞత అవసరం. మౌనం ఒక తపస్సు. నిశ్శబ్దంగా భోజనం చేయటం మనసుకు ప్రశాంతతను, ఏకాగ్రతను ఇస్తుంది. మాట్లాడాల్సి వస్తే గుర్తుంచుకోవాల్సినవి: నోట్లో ఆహారం ఉన్నప్పుడు మాట్లాడకూడదు. నమిలి మింగిన తర్వాతే మాట్లాడాలి. టీవీ మరియు మొబైల్ చూస్తూ తినడం తగ్గించాలి. కోపం, వాదనలు, గట్టిగా నవ్వటం మంచిది కాదు. ఇక ముగింపు ఏమనగా, అన్నమే పరబ్రహ్మం అని భావించి గౌరవంతో ప్రశాంతంగా భోజనం చేస్తే అది ఆరోగ్యానికి, ఆధ్యాత్మిక శ్రేయస్సుకి మేలు చేస్తుంది. మౌనంగా తిన్న ముద్ద మనసుకి, శరీరానికి అమృతం. ఇది మన పెద్దవాళ్ళు అనాదిగా చెబుతూ ఆచరిస్తూ ఉన్న మంచి విషయం. మనందరం కూడా దీనిని ఆచరించడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీమాత్రే నమః.